విశ్వసనీయుడా యేసు రాజా, విశ్వము నేలే మహారాజా. విశ్వసనీయుడా యేసు రాజా, విశ్వము నేలే మహారాజా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. అపజయమెరుగని ధీరుడా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. విశ్వసనీయుడా యేసు రాజా. కొండతో నేను మాట్లాడేదను, కదలింపబడి కడలిలో పడును. కొండతో నేను మాట్లాడేదను, కదలింపబడి కడలిలో పడును. తుఫానునైనా అణచెదను నా దేవా, సంద్రమునైనా దాటెదను నా ప్రభువా. తుఫానునైనా అణచెదను నా దేవా, సంద్రమునైనా దాటెదను నా ప్రభువా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. అపజయమెరుగని ధీరుడా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. విశ్వసనీయుడా యేసు రాజా. అగ్నిలో నేను నడచెదను, జ్వాలల బలమును ఆర్పెదను. అగ్నిలో నేను నడచెదను, జ్వాలల బలమును ఆర్పెదను. చెరసాల సంకెళ్ళు తెంచెదను నా దేవా, సింహాల నోళ్లను మూసెదను నా ప్రభువా. చెరసాల సంకెళ్ళు తెంచెదను నా దేవా, సింహాల నోళ్లను మూసెదను
ప్రభువా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా అపజయమెరుగని ధీరుడా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా విశ్వసనీయుడా యేసు రాజా లోకమునునే ఓడించెదను దేవుని రాజ్యముకై నిలిచెదను లోకమునునే ఓడించెదను దేవుని రాజ్యముకై నిలిచెదను సాతాను బలమును గెలిచెదను నా దేవా నశించు ప్రజలను విడిపించెదను నా ప్రభువా సాతాను బలమును గెలిచెదను నా దేవా నశించు ప్రజలను విడిపించెదను నా ప్రభువా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా అపజయమెరుగని ధీరుడా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా విశ్వసనీయుడా యేసు రాజా విశ్వమునేలే మహారాజా విశ్వసనీయుడా యేసు రాజా విశ్వమునేలే మహారాజా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా అపజయమెరుగని ధీరుడా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా విశ్వసనీయుడా యేసు రాజా ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము ప్రకటన గ్రంథము ధ్యానాలు చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను తాను పొందిన ప్రత్యక్షతను వివరిస్తున్న విషయాలను
ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేస్తూ ఉన్నాం. సప్త సంఘాల గురించిన ప్రత్యక్షతను ధ్యానం చేస్తూ ఈరోజు తుయతైరా సంఘములోని రెండవ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. తుయతైరా సంఘము పుట్టు పూర్వోత్తరాలు, తుయతైరా సంఘముకు దేవుడు తను ఎలా పరిచయం చేసుకున్నాడో నేను క్రితం వర్తమానంలో మీకు తెలియజేశాను. ఈ రోజున తుయతైరా సంఘానికి ఇచ్చిన రెండవ సందేశం, 4 సందేశాలు చెప్పాను కదా. 1 పరిచయ సందేశం, 2 ఆదరణ సందేశం, 3 హెచ్చరిక సందేశం, 4 వాగ్దాన సందేశం. 4 సందేశాలు తుయతైరా సంఘానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 29 వచనాల వరకు ఉన్న పెద్ద భాగం. దీన్ని ఖచ్చితంగా ధ్యానం చేసుకుందాం. ఇది ప్రవచనాత్మకమైంది కాబట్టి మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలును ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఖచ్చితంగా మీరు దీవించబడతారని నేను నమ్ముతున్నాను. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలలో అతి ప్రాముఖ్యమైనది సంఘాన్ని ఆదరించే విషయం. దేవుడు ఒక సంఘం యొక్క తప్పును దిద్దటానికంటే ముందుగా ఆ సంఘం యొక్క మంచి పనులను చెప్పి వారిని ప్రోత్సహిస్తూ ఆ తర్వాత వారి తప్పులను హెచ్చరిక చేస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఇది. మన పిల్లల్ని తప్పు సరిచేయాలనుకున్నప్పుడు వారి మంచి పనులను ప్రోత్సహించి మెచ్చుకొని ఆ తర్వాత వారి తప్పు చెప్తే వారు అంగీకరించడానికి కారణం ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పాఠం మనం నేర్చుకోవాలి. ప్రభువారు చక్కని పాఠాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఆదరణ సందేశం ఇస్తున్నాడు. అంటే శ్రమలలో పోరాటంలో ఉన్న వాళ్ళు ఆదరించబడాలి కదా, వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా, వాళ్ళు ప్రోత్సహించబడాలి కదా. ఏమిటి ఇస్తున్నాడు ఆదరణ సందేశం? ఆదరణ సందేశంలో కొన్ని మాటలు చాలా చక్కని మాటలు. ఆదరణ సందేశం ఇచ్చిన చోటల్లా నేను ఎరుగుదును అన్నాడు. ఐ నో అన్నాడు. ఏం ఎరుగుదును? నీ క్రియలు నేను ఎరుగుదును. తర్వాత ఏమి తెలుసుకున్నాడు ఈ సంఘాన్ని గురించి? నీ ప్రేమ నాకు తెలుసు. తర్వాత నీ యొక్క విశ్వాసం నాకు తెలుసు. తర్వాత నీ సహనము నాకు తెలుసు. చక్కని మాటలతో ఈ సంఘాన్ని చక్కగా ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ పరిచర్య కూడా నాకు తెలుసు. నీవు ఎలాగో నీ భక్తిని ప్రారంభించావో, నీ భక్తిని ఎలాగ కొనసాగిస్తున్నావో, నీ భక్తి అంతా నాకు తెలుసు. భయపడబాకు, ధైర్యంగా ఉండని ప్రోత్సహిస్తున్నాడు. ఈ సంఘానికి ఉత్తరం రాయటం కారణం ఏంటంటే సంఘం యొక్క తప్పులు ఎత్తి చూపించి నేను నిన్ను విడిచిపెడతానని హెచ్చరిక చేయడానికి కాదు. సంఘం యొక్క మంచి విషయాలు సంఘానికి చూపించి నీ మంచులోనే నువ్వు కొనసాగు, నేను వచ్చేలోపు, నేను వచ్చే వరకు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పటమే సప్త సంఘాలకు దేవుడిచ్చినటువంటి సందేశాల యొక్క సారం. దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాటిలో మొట్టమొదటిది నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఐ నో యువర్ వర్క్స్. అవునండి, రక్షించబడిన ప్రతి విశ్వాసికి ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయడానికే మీరు నేను చేసిన పని అయి ఉన్నాడు, ఆయన చేసిన పని అయి ఉన్నామని పౌలు ఎఫెసీ పత్రిక 2:10 తెలియజేస్తాడు. వీఆర్ గాడ్స్ వర్క్మ్యాన్షిప్. మనం ఆయన చేతి పని, మనం ఆయన చేత తయారు చేయబడ్డాం, తిరిగి సృష్టించబడ్డాం. సృష్టించాడు, పతనమయ్యాడు మానవుడు. పతనమైన మానవుడిని యేసుక్రీస్తునందు తిరిగి నూతన సృష్టిగా చేశాడు. ఈ మేడ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. ఈ నూతన సృష్టిగా చేయబడినటువంటి మానవుడికి కొన్ని పనులు చేయాలి, కొన్ని క్రియలు చేయాలని నిర్దేశించాడు. ఎందుకని క్రియలు చేయాలి? ఎందుకని మనం కొన్ని క్రియలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీకు నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. మన క్రియల వలన ఏం జరుగుతుంది? 3 ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, మనం చేసే క్రియల వలన దేవునికి మహిమ వస్తుంది. 2, మనం క్రియలు చేయటం వలన దేవుని ఎదుట మనం అంగీకరించబడతాం. 3, మనం క్రియలు చేయటం వలన మనము దేవుని ఎదుట భక్తి చేస్తున్నామని దేవుని చేత సాక్ష్యం పొందుతాం. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేర్చుకుందాం. మొట్టమొదటిది, మన క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి అంటండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చాలా స్పష్టమైన మాటను మనం చదువుతాం. మత్తయి సువార్త
5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలను ఇక్కడ వెలుగుతో పోలుస్తున్నాడు. వెలుగంటే ప్రయోజనకరమైంది, ఇతరులకు ప్రయోజనాన్ని కలుగజేసే క్రియలనే సత్క్రియలు అన్నారు. ఈ సత్క్రియలను ప్రజలు చూసినప్పుడు దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడినట్లు, ఆయనకి మహిమ కలుగునట్లు మనము సత్క్రియలు చేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాట కదా, చాలా శ్రేష్టమైన మాట కదా. మన దగ్గర సత్క్రియలు కనపడ్డప్పుడు లోకంలో ప్రజలు ఆ వాటిని చూసి మనల్ని రక్షించుకున్న దేవుణ్ణి మహిమపరుస్తారంటండి. యెషయా గ్రంథం 43:7 ప్రకారంగా మనం చూస్తే అసలు మనం సృష్టించబడింది ఆయన మహిమపరచడానికి. నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్న మనుషులను తీసుకురండి అంటాడు. నేనే సృష్టించాను, నేను నా కోసం ఏర్పాటు చేసుకున్నాను. మనం దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం, దేవుని చేత సృష్టించబడ్డాం. ఎందుకంటే ఆయనకు మహిమ తీసుకురావటం కోసం. సత్క్రియలు అనే వెలుగు ప్రకాశింపనీయాలి. మనం పూర్వము చీకటి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు చీకటి కాదు వెలుగులోకి వచ్చారు. చీకటిగా ఉన్నప్పుడు చీకటి కార్యాలు చేసి దేవుడి నామాన్ని అవమానపరిచాం, అంధకార క్రియలు చేశాం. అయితే ఈ రోజున నువ్వు వెలుగుగా చేయబడిన తర్వాత అంధకార క్రియలు చేసి దేవుడిని ఎక్కడ కూడా దుఃఖపరచకూడదు. వెలుగు సంబంధమైన క్రియలు, సత్క్రియలు చేసి దేవునిని నీవు మహిమపరచాలి. యూ షుడ్ గ్లోరిఫై యువర్ గాడ్. నీ దగ్గర నుంచి ఆయన మహిమను కోరుతున్నాడు. ఎలాగూ మహిమపరచబడతాడంటే నీ యొక్క వెలుగు, సత్క్రియలు అనే వెలుగు ప్రకాశింప చేయబడాలి. అవును, అలా చేయబడటం దేవుడు కోరుకుంటున్న విషయం. నీ దగ్గర నుంచి సత్క్రియలు కోరుతున్నాడు. లోకంలో నువ్వు సత్క్రియలు చేయవలసిన వాడిగా ఉన్నావు. 1842 సంవత్సరంలో ఫాదర్ హయ్యర్ క్రిస్టియన్ ఫెడరిక్ అనేటువంటి ఒక దొరగారు గుంటూరు వచ్చాడు. ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అందరూ అన్నారు, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, నువ్వు వెళ్ళబాకు ఇండియా అన్నారు. అయినా ఆగలా. అయినా నువ్వు ఇండియా ఎందుకు వెళ్ళాలి, చైనా వెళ్ళొచ్చు కదా, ఇతర దేశాలు వెళ్ళొచ్చు, వేరే దేశాలు వెళ్ళమని సలహాలు ఇచ్చారు. అయినా ఏ దేశం వెళ్ళలా. ఆయన ఇండియా దేశం వచ్చి గుంటూరు పట్టణానికి వచ్చి అంధకారంలో బ్రతుకుతున్న ప్రజలు, ఎటు వెళ్ళాలో దిక్కుదోచని స్థితిలో బ్రతుకుతున్న మన భారతదేశంలో ఉన్నటువంటి గుంటూరు ప్రాంత ప్రజలు, లేకపోతే ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల మధ్య ఆయన అడుగుపెట్టి గుంటూరుని కేంద్రంగా చేసుకొని ఎన్నో విద్యాలయాలు, చదువుకోవడానికి విద్యాలయాలు స్థాపించాడు. వైద్యం గురించి అవగాహన లేక నాటు వైద్యంతో చచ్చిపోతున్న మనుషుల కోసం వైద్యాలయాలు స్థాపించాడు, హాస్పిటల్స్ కట్టించాడు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి కార్యాలు చేయడానికి ముందుకు వచ్చాడు. తన సత్క్రియలు ఇక్కడ వెలుగులోకి తీసుకొచ్చాడు. సత్క్రియలు వెలుగు గుంటూరులో ప్రకాశించాడు. ఆయన వెలిగించబడ్డాడు. ఆయన వెలుగును లోకానికి ప్రకాశింపజేయడానికి గుంటూరు వచ్చి ఇక్కడ మొదలుపెట్టి ప్రకాశింపజేశాడు. లక్షలాది మంది ప్రజలు విద్యావంతులయ్యారు. లక్షలాది మంది ప్రజలు రోగాల నుంచి విడుదల పొంది ప్రాణాలు కాపాడుకొని దీర్ఘాయుష్మంతులుగా బ్రతికారు. ఎన్నో దేవాలయాలు నిర్మించాడు, సువార్తను ప్రకటించాడు. దిక్కులేని వారికి అండగా, దీనులకు అండగా ఆయన జీవించి ఆయన వెలుగును ప్రకాశింపజేసేసరికే ఆ వెలుగు యొక్క మంచితనం, దాని ప్రయోజకత్వాన్ని పొందుకున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహింపరిచారు. అనేక మంది రక్షణ పొందారు. వందల మంది రక్షణ పొంది దీవించబడ్డారు. ప్రియులారా, ఈరోజు నీ సత్క్రియలను నీవు ప్రభు ఎదుట ప్రజలకు చేయాలి. దేవుని నామానికి మహిమ రావాలి. నేను ఫెడరిక్ గారు, హయ్యర్ దొర గారు, ఆయన జీవితాన్ని చదువుతున్నప్పుడు ఆయన ద్వారా దేవుడు ఎంత మహిమ పొందాడో, ఎంతమంది ప్రజలు దేవుడిని మహింపరిచారో. అయ్యా, నీ సేవకుడు అయ్యర్ గారిని బట్టి వందనాలని ఇప్పటికి కూడా ఆయన బట్టి ప్రభువును స్తుతించేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. నీ జీవితాన్ని బట్టి ప్రభువుని స్తుతించేటట్లుగా నీ సత్క్రియలు కనబడాలి, కనబరచాలి. పుట్టింది నీ కోసం బ్రతకడానికి కాదు, నీ స్వార్థం కొరకు బ్రతకడానికి కాదు, దేవుణ్ణి మహిమపరచడం కోసమని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. అటువంటి జీవితాన్ని జీవించడానికి ఈరోజు ప్రారంభించు. ఎవడైనా దీపం వెలిగించి దీపస్తంభం మీదే పెడతాడు. ఎందుకంటే అందరికీ వెలిగివ్వాలి, అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్లుగా దీపస్తంభం మీద వెలిగించబడిన దీపం పెట్టాలి. ఎవడో కొంచెం కింద పెట్టడం, ఎవడో చాటైన చోటు పెట్టడం,
ఎవడు మంచం కింద పెట్టడు. కొంచెము మంచము చాటైన చోటంటే కొంచెము కింద అంటే కొంచెం అనేది అర్థం ఏంటంటే మానిక, అంటే ధాన్యం కొలవడానికి మానికలు కొంచాలు వాడతారు పూర్వం. అది నిలువుగా ఉంటుంది, దానికి కింద పక్క క్లోజింగ్ ఉంటుంది, పై పక్క హోల్ ఉంటుంది. అది బోర్లించి దాని కింద పెడితే ఆ దీపం వెలిగించిన దీపం మీద ఆ కొంచెం పెడితే వెలుగు బయటకు రాదు. ఈ కొంచెం వ్యాపారానికి సాదృశ్యం. చాలామంది క్రైస్తవులు వాళ్ళ వ్యాపారాల్లో పడి స్వార్థపరులై దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. దేవుణ్ణి మహిమపరచడం కాదు, సొంత మహిమని వెతుకుతున్నారు. ఒక 1000 రూపాయలు డబ్బులు కనుక ఇస్తే దానికి 1000 చప్పట్లు కావాలి వాళ్ళకి. స్వార్థపరులుగా జీవిస్తున్నారు. స్వార్థపూరితమైన జీవితం జీవిస్తూ దేవునికి మహిమ కలిగేటట్లుగా జీవించలేకపోతున్నారు. లోకంలో వ్యాపారాలు చేస్తూ వ్యాపారాల్లో పడిపోయారు. ఇది చాలా ప్రాముఖ్యం. నీ వ్యాపారం నువ్వు చేసుకున్న దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రియలు నువ్వు చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రెండవది మంచం కింద అంటాడు. మంచం కింద బెటర్ అంట. మంచం కింద అంటే సోమరితనం అన్నారు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, ఎందాక పండుకుంటావు, సోమరితనం వల్ల దారిద్ర్యం వచ్చింది. నీవే దరిద్రుడిగా జీవిస్తే నువ్వు ఇతరులకు ఎలా వెలుగును ప్రకాశింపజేస్తావు? అందుకని సోమరితనాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించటం ప్రారంభించు. తప్పకుండా నీ మూలంగా దేవునికి మహిమ వస్తుందని ప్రేమతో తెలియజేస్తున్నాను. నీ సత్క్రియలనే వెలుగును ప్రకాశింపచేయాలని మనవి చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు 41వ కీర్తనలో వ్రాయబడింది. ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి దేవునికి మహిమకరమైన కార్యాలు చేయాలని కోరుతున్నాను. రెండవది, దేవుడు నీ విశ్వాసాన్ని అంగీకరించడానికి క్రియలు కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హెబ్రీ పత్రిక 11:6లో దేవుని వద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవలనని నమ్మవలను కదా అని అంటాడు. మరి ఎలా నమ్ముతాం? రోమాపత్రిక 10:17లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనలో విశ్వాసం పుడుతుంది, విశ్వాసం ప్రారంభమవుతుంది. మనలో ప్రారంభించబడిన విశ్వాస సంబంధమైన జీవితం దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి అంటే మాత్రం ఆ విశ్వాసానికి క్రియలు కావాలంటాడు. యాకోబు తన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. విశ్వాసం ఉంది అంటే దానికి క్రియలు ఉండాలి. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, క్రియలు కలిగిన విశ్వాసాన్ని అంగీకరిస్తాడు. నీ లోపలికి వచ్చిన విశ్వాసాన్ని ఉపయోగించవలసిన సమయం వస్తుంది. విశ్వాసానికి పరీక్ష వస్తుంది. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నువ్వు చదివేటప్పుడు, ఏది నమ్ముతున్నావో అది బోధించేటప్పుడు, ఏది నమ్ముతున్నావో అది మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నువ్వు మాట్లాడే నీ విశ్వాసాన్ని క్రియలలో రుజువు చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు రుజువు చేయాలి. ఉదాహరణకి కయీను హేబేలు సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి వాళ్ళ తండ్రి గారు చెప్పాడు, అయ్యా దేవునికి మీరు అర్పణలు ఇవ్వాలని. దేవుడికి అర్పణలు ఇవ్వటం అనేది వాళ్ళ విశ్వాసం. అర్పణలు ఇచ్చి దేవుడి దగ్గర దీవించబడటం అనేది వాళ్ళ విశ్వాసం. అయితే ఈ విశ్వాసానికి రుజువు చేయాల్సిన సందర్భం దేవుడిని సంతృప్తిపరిచేటట్లు చేయడానికి విశ్వాసానికి తగిన క్రియలు చేసే టైం వచ్చినప్పుడు చేయాలి. పంట పండింది, డబ్బులని సమకూర్చుకున్నారు. హేబేలు తన మందలో శ్రేష్టమైనటువంటి పొట్టేలును తెచ్చి సమర్పించాడు, క్రొవ్విన దాన్ని సమర్పించాడు. కయ్యూను పంట పొలంలో కొంత సమర్పించాడు. అయితే దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడంటే విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుడికి అర్పించి విశ్వాసమును బట్టి అతడు దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు అంటాడు. అంటే కయ్యూని విశ్వాసం తెవలేదంటే కయ్యూని విశ్వాసం తెవలేదు. కయ్యూని ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, అందుకని అతడు తృణీకరించబడ్డాడు, అతడు అంగీకరించబడలేదు. దేవుని ఎదుట నువ్వు అంగీకరించబడాలంటే విశ్వాసంతో నీవు నమ్మిన దానికి క్రియ చేయాలి. దేవుడికి ఇస్తే దేవుడు దీవిస్తాడని నువ్వు నమ్ముతున్నావు. అయితే నీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి, దాన్ని ఉపయోగించు. అర్థమైందా? దేవుడు మాట వినటం క్షేమమని నమ్ముతున్నావు. దేవుడు ఒకరోజు మాట్లాడతాడు, ఆ మాట మాట్లాడినప్పుడు దానికి లోబడు. లోకమంతా పరిస్థితులన్నీ పూర్తిగా చెడిపోయినప్పుడు నోవాహు నా కొరకు ఒక ఓడ కట్టమని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడని నమ్మే నీవు
దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకు విధేయత చూపాలి కదా. నోవాహు మాట విశ్వాసమును బట్టి నోవాహు ఓడను నిర్మించి, దేవుడు చెప్పిన ప్రకారం ఓడను నిర్మించి జలప్రళయం నుంచి తాను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపడమే విశ్వాసం యొక్క క్రియ. దేవుడు ఆశీర్వదిస్తాడని నీ నమ్మకం. ఆశీర్వదిస్తాను రమ్మని చెప్పినప్పుడు రావాలి. అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తానన్నప్పుడు ఊరు విడిచిపెట్టి వచ్చాడే, అది విశ్వాసం. నీ బిడ్డను అర్పించమంటే అర్పించాడే, అది విశ్వాసం. విశ్వాసం యొక్క క్రియలు అవి. విశ్వాసం యొక్క క్రియలు దేవుడు కోరుకుంటున్నాడు. క్రియలు లేని విశ్వాసానికి దేవుడు అంగీకరించడు. నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. ఈ తుయతైర సంఘము క్రియలు కలిగిన సంఘం. చెట్టు ఉందంటే చెట్టుకు ఫలాలు ఉండాలి. ఫలాలు లేని చెట్టుని ఎవరు ప్రేమించలేరు. ఆ చెట్టు బాగా ఫలిస్తుంటే దాన్ని ఇంకా కొంచెం బాగా శుభ్రంగా చేసి, దానికి ఎరువు వేసి, దాని చుట్టూ ఫినిషింగ్ వేసి దాన్ని కాపాడుతాం. ఫలాలు లేని చెట్టుని ఎవరు కాపాడుతారు? వదిలేస్తారు అంతే. తుయతైర సంఘంలో ఫలాలను దేవుడు చూసి, క్రియలను చూసి మెచ్చుకుంటూ ఇంకా కొంత లోపాలను దిద్దుకొని రెడీ అవ్వమని సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ యొక్క విశ్వాసానికి తగిన క్రియలు చేస్తున్నావా? నాకు విశ్వాసం ఉంది. కొంతమంది ఏమంటారంటే నాకు ఎంత విశ్వాసం ఉందో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు అంటారు. నీకు తెలిసి నీ దేవుడు తెలియటం కాదు, అది కనపడేటట్లు నీ క్రియలలో చూపించాలి. అపార్థం చేసుకోవద్దు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. క్రియలు కనపడాలి. విశ్వాసము క్రియలు లేదైతే ఒంటిగా ఉండేది మృతమైపోద్ది. విశ్వాసం ఒంటిగా ఉండదు. విశ్వాసం క్రియలతో ముడిపడింది. విశ్వాస సంబంధమైన క్రియలు ఉంటాయి. నేను చెప్తున్న క్రియలు రక్షణ పొందటానికి కాదు. రక్షణ పొందటానికి క్రియలు అవసరం లేదు. రక్షణ పొందటానికి విశ్వాసం చాలు. విశ్వాసము కొనసాగించడానికి, విశ్వాసము కొనసాగించే వ్యక్తి తన విశ్వాసాన్ని కనబరచడానికి మాత్రం క్రియలు కావాలి. ఆ క్రియలు చూసినప్పుడు దేవుడు నోవాహును అంగీకరించాడు, అబ్రహామును అంగీకరించాడు, రాహాబును అంగీకరించాడు. విశ్వాసపు క్రియలు ఎవరు చేశారు వాళ్ళందరూ కూడా దేవుని చేత అంగీకరించబడి దీవించబడ్డారు. నీ భక్తి అంగీకరించబడి నువ్వు రాకడలు ఎత్తబడాలంటే నువ్వు క్రియలు లేకుండా భక్తి చేయొద్దు. క్రియలు కనపరచు. ఆదివారం చర్చికి రావటం విశ్వాసపు క్రియ. ప్రభువుని ఆరాధించడం విశ్వాసపు క్రియ. వాక్యాన్ని ప్రకటించడం విశ్వాసపు క్రియ. ఇతరులకు సువార్త చెప్పడం విశ్వాసపు క్రియ. ప్రభువుకు దశంభాగం ఇవ్వటం విశ్వాసపు క్రియ. ఇవన్నీ విశ్వాసపు క్రియలు. క్రియలు కలిగిన వారే దేవుని దృష్టిలో అంగీకరించబడతారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీ విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. క్రియలు లేని విశ్వాసంతో నీవు జీవించొద్దని హెచ్చరిక చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాము తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని రుజువు చేశాడు. రాహాబు తన క్రియల ద్వారా వేగుల వారిని చేర్చుకొని తన విశ్వాసాన్ని రిఫ్లెక్ట్ చేసింది. తద్వారా వారి కుటుంబాలు దీవించబడ్డాయి. నీవు దీవించబడతావు, రాకడలు ఎత్తబడతావు. కాబట్టి విశ్వాసానికి తగిన క్రియలు చేయాలని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి క్రియలే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 3 విషయాలు చెప్తున్నానని చెప్పాను కదా. దేవుడు ఒక వ్యక్తి యొక్క భక్తిని మెచ్చుకోవాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా, చాలా బాగా చేశావు అని అనాలంటే ప్రభు ఎదుట నిష్కలంకము పవిత్రమైన భక్తి ఏదనగా అంటాడు. యాకోబు తన పత్రికలో చాలా చక్కని మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. యాకోబు 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నిన్ను మెచ్చుకునే నువ్వు చేసే భక్తి ఏమిటంటే ఖచ్చితంగా నీవు క్రియలు చేయాలి. ఏం క్రియలు ఇవి? విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, దిక్కులేని పిల్లలను పరామర్శించటం చాలా ప్రాముఖ్యమైనది. దిక్కులేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, దిక్కులేని వాళ్ళకి భోజనం పెట్టడం, దిక్కులేని వాళ్ళకి ఆ చెరసాలలో ఉన్న వాళ్ళని పలకరించటం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరలోకంలో తీర్పు తీర్చేటప్పుడు 25 అధ్యాయము మత్తయి సువార్తలో ప్రభువారు అదే అంటాడు. మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, మీరు నాకు ఆహారం పెట్టారు,
చెరసాలలో ఉంటే మీరు పలకరించారు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, కుడివైపు ఉన్న వారిని చూసి రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన దేవుని రాజ్యంలో ప్రవేశించండి అంటాడు. మేమెప్పుడు ఇచ్చామయ్యా నీకు బట్టలు, మేమెప్పుడు ఇచ్చామయ్యా నీకు ఆహారం, మేమెప్పుడు ఇచ్చామయ్యా, ఎప్పుడు వచ్చామయ్యా మీరు చెరసాలలో ఉంటే అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అవును, అల్పులైన ఈ నా సహోదరులు ఒకటిగా చేస్తే మీరు నాకు చేసినట్లే మెచ్చుకుంటున్నాడు. ఈ కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం క్రైస్తవుడి యొక్క కనీస బాధ్యత. చాలా చిన్న పరిచర్య మాది. ఈ చిన్న పరిచర్యలో విశ్వాసంతో కొంతమందికి భోజనాల ప్యాకెట్లు పంచడానికి ప్రభు మమ్మల్ని కూడా వాడుకున్నాడు. నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఆయన నామం ఘనపరచబడును గాక. నాకున్న స్తోమతను బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి, మాకున్న వెసులుబాటుని బట్టి కొంతమందికి భోజనాల ప్యాకెట్లు పంచగలిగాం. మరి నీ స్తోమత ఎక్కువ కదా, స్తోమతను బట్టి కరోనా కాలంలో ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించి దేవుని ప్రేమను కనబరుచు. అది నిష్కలంకమైన భక్తి, దేవుడు మెచ్చుకునే భక్తి, దేవుడికి ఇష్టమైన భక్తి, క్రియలతో కూడిన భక్తి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మెచ్చుకుంటాడు. ఏమండి, సోషల్ కార్యక్రమాలు చేయమంటారు, సాంఘిక కార్యక్రమాలు చేయమంటారా? సాంఘిక కార్యక్రమాలు చేస్తే భక్తుడు పడిపోతాడండి అన్నాడు ఒక ఆయన. సోషల్ కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ చేస్తే పడిపోతాడని బైబిల్లో ఎక్కడా లేదు. జార్జ్ ముల్లర్ గారు 100 సార్లు బైబిల్ చదివిన ఒక భయంకరమైనటువంటి భక్తాగ్రేశ్వరుడు, గొప్ప జైంట్ భక్తులని. ఈ యొక్క భక్తాగ్రేశ్వరుడైనటువంటి ఈ దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు ఒకరోజు ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నేను ఏం క్రియలు చేయడానికి నన్ను రక్షించుకున్నావు, నేను ఏం చేయాలి ప్రభువా, నేను ఏం చేస్తే నీకు మహిమ వస్తుంది, నేనేం చేయాలి, నా జీవితం యొక్క గురి ఏమిటి, లక్ష్యం ఏమిటి, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏమిటని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మెల్లని స్వరంతో యాకోబు 1:27 ద్వారా మాట్లాడాడు. ఇబ్బందిలో దిక్కులేని వారిని పరామర్శించమని మాట్లాడాడు. అలా రాత్రి మాట్లాడాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నువ్వు నాకు అది అర్థం చేస్తే చేస్తానన్నాడు. బయలుదేరాడు, వెళుతున్నాడు. దారిలో వెళతా ఉండగా వెనకాలకు ఒక పిల్లవాడు వచ్చి కోటు పట్టుకొని లాగాడు. కోటు పట్టుకొని లాగితే ఏంటా చిన్నపిల్లవాడు లాగాడని చెప్పి వెనక్కి చూసి, ఏం బాబు ఏం కావాలి అన్నాడు. భోజనం చేసి 4 రోజులైంది, భోజనానికి డబ్బులు కావాలి అన్నాడు. అప్పుడు గబుక్కన కోటు జేబుల్లో చేతులు పెడితే కోట్లో ఎక్కడ ఒక పెన్నీ కూడా లేదు, చిల్లర పైసలు కూడా లేవు బాబు అన్నాడు. 2 అడుగులు ముందుకేసిన తర్వాత రాత్రి దేవుడు మాట్లాడింది జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆ జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అరే ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించమన్నాడు, దిక్కులేని వారికి వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే నిష్కలంకమైన భక్తి అని దేవుడే మాట్లాడాడు కదా అని చెప్పి మళ్ళీ ఆగి వెనక్కిపోతున్న పిల్లవాడిని పిలిచి, బాబు ప్రస్తుతం నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాతో వస్తే జీవితాంతం పోషిస్తాను రా అన్నాడంట. అలాగూ ఆ పిల్లవాడిని తీసుకొని, సమ్మతించిన ఆ పిల్లవాడిని తీసుకొని ముందుకెళ్ళాడు. ఆ పిల్లవాడితో పాటు 10 మంది, 100 మంది, 1000 మంది, 6,000 మంది అనాథ శరణాలయాలు, 3 శరణాలయాలు కట్టి 6,000 మంది ఇంచుమించుగా పోషిస్తూ, వాళ్ళని చదివిస్తూ గొప్ప లాయర్లుగా, గొప్ప జడ్జిలుగా, ఉన్నతమైన సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాడు ఆ మహాభక్తుడు. దిక్కులేని వారిని వారి ఇబ్బందులలో పరామర్శించటమే క్రియలు కలిగిన విశ్వాసం. చలితో గజగజ వణుకుతున్నాడు, దుప్పటి కప్పుకొని చెప్తే సరిపోదు, దుప్పటి కప్పితే అది భక్తి. ఆకలితో అలమటించిపోతున్నాడు, ఆకలి అవుతున్నాడు, అలో అని కేక వేస్తున్నాడు. ప్రార్థన చేసుకోయా, నీ ఆకలి తీరుద్దని చెప్పకూడదు. నీకున్నది ఒక గుప్పెడు మెతుకులు పెడితే ఆయన ఆకలి తీరుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి క్రియలు తుయతైర సంఘం కలిగి ఉంది. క్రియలు కలిగిన విశ్వాసం, క్రియలు కలిగిన భక్తి ఈ సంఘంలో ఉందని ఈ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఈ సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు, ఈ సంఘాన్ని బలపరుస్తున్నాడు యేసుప్రభు వారు. ఈ సంఘాన్ని బలపరుస్తూ, నేను వస్తున్నా, భయపడబాకండి, మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాను, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చేసిన దాన్ని దేవుడు ఉంచుకోడు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇటువంటి క్రియలు కలిగిన క్రైస్తవ్యాన్ని ఆది సంఘంలో చూస్తాం,
మిషనరీ ఉద్యమ కాలంలో చూస్తాం, ఈ కడవరి దినాల్లో ఇది తక్కువైపోయింది, మనకెందుకులే అనుకుంటున్నారు. నో, అలా అనుకోకూడదు. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గమనించి మనం చేయగలిగినంత చేసి దేవుడిని మహింపరచాలని, క్రియలు కలిగిన సంఘముగా మన సంఘాలు ఉండాలని, ఆ రీతిగా మీ జీవితాలను కట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగుండి తొయితేర సంఘంలాగా మనం కూడా సిద్ధపడాలని, ఏమైనా ఒకవేళ క్రియలు చేయకుండా కేవలం నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ముక్కు మూసుకొని అంటే ఒకవేళ దాని విషయంలో సరి చేసుకొని, ప్రభువా నా చేతనైనంత వరకు నా తోటి వారికి తోడ్పడే ఆ భక్తిని నేర్పించమని ప్రార్థన చేసుకోవాలి. విలియం కేరీ గారికి ఏం పని అండి? విలియం కేరీ గారు 1760లో వచ్చాడు, 1820 వరకు ఉన్నాడండి భారతదేశంలో, కలకత్తా ప్రాంతంలో. ఆయన వెలిగించబడ్డాడు, ఆయన క్రియలు చేయడానికి ప్రేరేపించబడ్డాడు, భారతదేశం మిషనరీగా వచ్చాడు, భారతదేశంలో ఎన్ని ప్రయోజనకరమైన కార్యాలు చేశాడు. 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. తన భార్య ఇక్కడ చనిపోయింది, తన కుమారుడు చనిపోయాడు, మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళడానికి ఆయనకు సహించలేదు ప్రాణం. ఇక్కడే భయంకరంగా పోరాడి సువార్తను ప్రకటించాడు, ప్రింటింగ్ ప్రెస్లు స్థాపించాడు, న్యూస్ పేపర్లు స్థాపించాడు, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభించాడు, రైల్వే వ్యవస్థను ప్రారంభించాడు. ఎన్నో విషయాలు చేసి భారతదేశానికి గొప్ప మేలులు చేశాడు విలియం కేరీ. విలియం కేరీ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ రోజున విలియం కేరీలు మన దేశానికి కావాలి. ఆ విలియం కేరీ గారు లేడు. నీవే ఒక విలియం కేరీ లాగా, నీవే ఒక ఆయర్ ఫెడ్రిక్ క్రిస్టియన్ లాగా, దొరగారు లాగా నీవు కూడా నిలబడాలి. ప్రభు కోసం నిలబడి దేవుడిని మహింపరిచి ఆయన నామాన్ని మహింపరిచే క్రియలు కలిగిన క్రైస్తవుడిగా నీ జీవితాన్ని నిర్దేశించుకోవాలి, కట్టుకోవాలని ప్రేమతో కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు ఆ రీతికి నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క తొయితైర సంఘము క్రియలు కలిగిన సంఘముగా మేము ధ్యానం చేస్తున్నాం. క్రియలతో మా జీవితాలను అలంకరించుకోవడానికి సహాయం చేయండి. చెట్టు ఫలములతో ఉంటే అది ఎంతో నిండుగా ఉంటుంది. విశ్వాసి కూడా తన విశ్వాసానికి తగిన క్రియలు చేస్తే మీకు ఎంతో ఇష్టం, మీ నామానికి మహిమ కలుగుతుంది. అలాంటి సిద్ధపాటు మాకు దయచేయమని, బలపరిచి దీవించమని, మీ రాకడలు ఎత్తబడేవారుగా మమ్మల్ని ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మనందరికీ తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.